హీరోనా? మరి ప్రోటాగనిస్ట్ ఎవరు? హీరో క్యారెక్టర్ ఎలా రాయాలి, అసలు హీరో క్యారెక్టర్ ఆర్క్ ను బట్టి ఎన్ని రకాలుగా ఉంటారు, ఈ వీడియోలో ఆ విషయం డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. సినిమా టర్మినాలజీలో కథలో మెయిన్ క్యారెక్టర్ ని లేదా మొత్తం కథని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్రని ప్రోటాగనిస్ట్ అంటారు. స్క్రీన్ రైటింగ్ లో ప్రోటాగనిస్ట్ ని హీరోగా పిలుస్తారు. సేవ్ ది క్యాట్ అనే బుక్ లో ప్రోటాగనిస్ట్ కి అర్థం ఇలా చెప్పారు: ఎవరైతే మంచి గోల్ ని అచీవ్ చేయడానికి ఎన్నో అడ్డంకుల్ని దాడుతూ ఎన్నో ఎమోషన్స్ ని అనుభవిస్తూ కథని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్రని ప్రోటాగనిస్ట్ అంటారు. మనం సినిమా చూసేటప్పుడు రకరకాలైన హీరోలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక హీరో ఎంటర్టైన్ చేస్తే ఇంకొక హీరో ఏడిపిస్తాడు. ఒక హీరో అసలు వీడి హీరోనా అనే డౌట్ వచ్చేలా బిహేవ్ చేస్తుంటాడు. కథలో హీరోకున్న క్యారెక్టర్ ఆర్క్ ను బట్టి హీరో క్యారెక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే, మొదటిది హీరోస్. ఇలాంటి టైప్ హీరోస్ మనం జనరల్ గా మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో చూసే హీరోస్. ఈ హీరోలు చాలా ధైర్యవంతులు, శక్తివంతులు, ఎవరితోనైనా ఫైట్ చేస్తారు. ఎలాగంటే మన సాలార్ సినిమాలో ప్రభాస్ లాగా. వీళ్ళకు ఉన్న గోల్స్ కూడా అందరికీ చాలా ఇష్టమైనవిగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా అత్తారింటికి దారేది సినిమాలో గౌతమ్ గోల్ ఏంటి? అత్తని ఇంటికి తీసుకురావడం. నాన్నకు ప్రేమతో సినిమాలో అభి గోల్ ఏంటి? నాన్నకు చివరి రోజుల్లో బాధని పోగొట్టి హ్యాపీ చేయడం. రెండవది యాంటీ హీరో. యాంటీ హీరోస్కి ఒక మంచి గోల్ ఉన్నా కూడా ధర్మంగా, న్యాయంగా ఉండాలని అనుకోరు. తన గోల్ కోసం ధర్మాన్ని కూడా పక్కన పెడతారు. జస్ట్ లైక్ బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా న్యాయం, ధర్మం లాంటి పదాలు పెద్దగా పట్టించుకోరు. డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. కేజీఎఫ్ కోసం గరుడని చంపేసి సీట్ ఎక్కేసే రాఖీ బాయ్ లాగా అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హీరోయిక్ ఆర్క్. 3, ట్రాజిక్ హీరో. ఇలాంటి హీరోస్ నార్మల్గా హీరోస్ లాగే ఉంటారు. వీళ్ళ జర్నీ అన్ని హీరో లక్షణాలతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అందరిలాగే స్ట్రాంగ్ అండ్ డైనమిక్గా మొదట్లో ఉంటారు. కానీ వీళ్ళ గోల్ని చేరుకునే ప్రయత్నంలో ట్రాజడీగా వీళ్ళ స్టోరీ ఎండ్ అయిపోతుంది. రీసెంట్ మూవీస్లో నాని మంచి క్రికెటర్. ఒక కారణంతో క్రికెట్ ఆడడం ఆపేస్తాడు. కానీ కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోవాలని ప్రాణాలు పోతాయని తెలిసి కూడా క్రికెట్ ఆడడం మొదలు పెడతాడు. ఇలా లాస్ట్లో ట్రాజడీతో నాని స్టోరీ ఎండ్ అవుతుంది. మగధీరలో భైరవ క్యారెక్టర్. భైరవ మంచి ఫైటర్ అయినా 100 మందితో ఫైట్ చేసి చివర్లో చనిపోతాడు. ఇలాంటి ట్రాజిక్ హీరో క్యారెక్టర్స్కి ఎగ్జాంపుల్. ఇంకొకటి పాసివ్ హీరోస్. ఇలాంటి హీరోస్ జనరల్గా సెంటర్ ఆఫ్ ది స్టోరీగానే ఉంటారు. కానీ ముందు చెప్పుకున్నట్టు కథని మాత్రం నడిపించరు. పక్కన ఉన్న ఇంకో క్యారెక్టర్ వల్ల కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆయన డెసిషన్ పైనే కథ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ హీరో అందులో భాగమే ఉంటాడు. ఎలాగంటే రంగస్థలం సినిమాలో చిట్టిబాబులా. చిట్టిబాబు హీరోనే, కానీ స్టోరీ సబ్జెక్ట్ అంతా కుమార్ బాబు డెసిషన్స్ వల్లే నడుస్తూ ఉంటుంది. దానికి తగినట్టు చిట్టిబాబు లైఫ్ కూడా జర్నీ అవుతుంటుంది. కుమార్ బాబు చనిపోగానే చిట్టిబాబు క్యారెక్టర్ పూర్తి స్థాయి హీరోగా టర్నప్ అవుతుంది. ఇలాంటి హీరోస్నే పాసివ్ హీరోస్ అంటారు. విలనీ హీరో. కొన్నిసార్లు బ్యాడ్ గైస్ కూడా హీరోగా ఉంటాడు. మనకు ఆ క్యారెక్టర్ మీద ఎలాంటి సింపతి కానీ ఉండదు. కానీ విధి వీన్ని ఏం చేస్తుంది అని చాలా క్యూరియస్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి హీరోస్ని విలనీ హీరోస్ అంటాం. గద్దలగొండ గణేష్ సినిమాలో గణేష్ ఒక గూండా మడ్రస్సు, దందాలు చేస్తూ ఉంటాడు. విధి చివరికి గూండాని హీరోగా మార్చేస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ఆర్క్. మల్టిపుల్ హీరోస్. కొన్నిసార్లు సినిమాల్లో 2 లేదా 3 హీరోలు ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ స్పెషల్గా ఉంటాయి. ఇండివిజువల్గా ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. ఏదో ఒక పాయింట్లో కలుస్తారు లేదా ఆ స్టోరీని నడిపించడానికి 2 సమానంగా పనిచేస్తారు. ఎగ్జాంపుల్గా RRR సినిమాలో రామ్, భీమ్ క్యారెక్టర్స్ లాగా. కొన్ని కామెడీ సినిమాల్లో అయితే 3 హీరోస్ లేదా 4 హీరోస్ కూడా ఉంటారు. అందరి క్యారెక్టర్స్ సమానంగానే కథను డ్రైవ్ చేస్తూ ఉంటాయి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి లాంటి సినిమాల్లో ఎవరు హీరో అంటే మనం కరెక్ట్గా చెప్పగలమా? చెప్పలేం. అలాగే హ్యాపీ డేస్ మూవీలో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. అందరూ స్టోరీని డ్రైవ్ చేస్తూ ఉంటారు. కానీ పర్ఫెక్ట్గా ఇతనే హీరో అనే పాయింట్ మాత్రం ఉండదు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ఆర్క్స్తో హీరో క్యారెక్టర్స్ని రాయబడతాయి. ఆ హీరో క్యారెక్టర్ రాయడానికి కొన్ని బేసిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. ముందు చెప్తున్న రూల్స్ అనేవి తెలుసుకోవడానికి మీకు బ్రేక్ చేసే టాలెంట్ ఉంటే బ్రేక్ చేసుకోవచ్చు. రూల్ 1, మనం ఈజీగా హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యేలాగా, అంటే
హీరోని ఆడియన్స్ కూడా నేను కూడా ఇలాగే కదా అని హీరోతో తనని తాను పోల్చుకోవాలి. మనం హీరోని అలా ఎప్పుడు పోల్చుకుంటాం అంటే హీరో లైఫ్లో జరుగుతున్న విషయాలు కానీ మన లైఫ్లో జరుగుతున్న విషయాలు కానీ ఒకేసారి అంటే సిమిలర్గా ఉన్నప్పుడు, లేదా హీరో క్యారెక్టర్ లక్షణాలు మన క్యారెక్టర్ లక్షణాలకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనం పోల్చుకోవాలి. అందుకే పెద్ద పెద్ద హీరోలు ఆటో డ్రైవర్లుగా, కూలీ మేస్త్రీలుగా క్యారెక్టర్లు చేసి సూపర్ హిట్లు కొట్టారు. మనం హీరో క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం నేర్చుకునేలాగా హీరో క్యారెక్టర్ రాయాలి. ఇది రూల్ నెంబర్ 2. కథలో మనం హీరోని ఫాలో అవ్వడానికి హీరో క్యారెక్టర్కి కొన్ని మంచి లక్షణాలు ఉండేలాగా, అంటే హీరోకి ఎక్స్ట్రాడినరీ ఫైటింగ్ టాలెంట్ ఉందనుకోండి, మనం కథలో హీరోని ఫాలో అయిపోతాం. లేదా హీరో ఫిలాసఫీ మన కథలో నచ్చిందనుకోండి, అప్పుడు కూడా హీరోని ఫాలో అయిపోతాం. హీరో క్యారెక్టర్ పడే స్ట్రగుల్ చూసి మనకు హీరో ఖచ్చితంగా గెలవాలి అనిపించేలా హీరో క్యారెక్టర్ రాయాలి. ఇలా కొన్ని రూల్స్తో హీరో క్యారెక్టరైజేషన్ని రాయాలి. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటేనే సినిమా స్టోరీ బాగుంటుంది. కథ బాగున్న హీరో క్యారెక్టరైజేషన్ బాగోలేక ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీకు హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి అనేది అర్థమైంది, ఎలా రాయాలి అనే విషయం పూర్తిగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.